ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. నాకు మర్యాద లేని ఈ కొంపలో నేనెందుకుంటాను? నేను పోతాను. పిన్ని వద్దు పిన్ని, నువ్వు వెళ్ళొద్దు. నా కోసం మీరు తగాదా పడద్దు, మేమే వెళ్ళిపోతాం. బావా, అమ్మ సీత, పెరుమాళ్ళు పదండి, వెళ్ళొస్తాం బావా. నువ్వే వెళ్ళక్కర్లేదు, వెళ్ళవని ఆపనక్కర్లేదు. అంటే నాకన్నా వాళ్లే ముఖ్యమని నన్ను పొమ్మని చెప్తున్నావా? నేను మిమ్మల్ని వెళ్ళమని చెప్పట్లేదు, వాళ్ళు ఉండమని చెప్తున్నాను. అంటే రాజుగారు మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదన్నట్టేగా? వాళ్ళని ఉండమంటే నన్ను పొమ్మన్నట్టేగా? పోతాను. కానీ వాళ్ళ సంగతి మీకు తెలీదు. ఈ అన్నపూర్ణ మాటలు త్వరలోనే మీకు తెలుస్తాయి. చెయ్ తప్ప బావా బావా, ఆవిడ గారు ఎక్కడికి వెళ్ళదు, 2 రోజులు తిరిగి వస్తుంది చూడు. అల్లుడు 2 రోజులు కాదు, 2 జన్మలైనా ఈ ఇంటికి రాను. బావా, నువ్వు ఈ ఇంటి అల్లుడివి, నీకిక్కడ పూర్తి స్వాతంత్రం ఉంది. ఈ ఇంట్లో వాళ్ళకున్న హక్కులు నీకున్నాయి. హక్కులు ఇస్తావా? హక్కులు తొందరలోనే బొక్క బోర్లో పడతావు అల్లుడు. ఆ తర్వాత నీ ఇష్టం. నాన్నా, కాఫీ. వద్దమ్మా. ఏమిటండి, వచ్చినప్పటి నుంచి ఏమీ తీసుకోకుండా అటు ఇటు విచారంగా తిరుగుతున్నారు? నా మిత్రుడు ధర్మారావు జీవితాంతం ఎవరికీ తలంచకుండా సగర్వంగా తలెత్తుకు బతకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాలిగోపురాన్ని బహుమానంగా ఇచ్చాను. ఇచ్చి ఇంకా 4 రోజులు కూడా కాలేదు. నా కోరిక నెరవేరదు అని తెలిసిన తర్వాత మనశ్శాంతి ఎలా ఉంటుంది శారదా? అంటే శారదా, ధర్మారావు గ్రహబలం బావులేదు. రక్త సంబంధం రక్తాన్నే బలి కోరుకుంటోంది. బంధుత్వాలు బంధాలు వేసి బంధించేయబోతున్నాయి. పయోముఖ విషకుంభార దాగుడు మూతలాట్లో ధర్మారావు కోలుకోలేని దెబ్బతినబోతున్నాడు. మరి దానికి పరిహారం ఏమీ లేదా? గ్రహశాంతులు చేసినా ఏమీ ప్రయోజనమూ లేదు. ప్రస్తుతానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక వాడు నా దేవుడే కాపాడాలి. ఎవరు కాపాడరు? నా మాట కాదని ఆ బలరాంని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడే, నా అల్లుడిని దేవుడు కూడా కాపాడలేడు. అంతే. ఒరే మూర్తి, నీ స్నేహితుడు పని శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అత్తయ్య గారు, ఏమిటి మీరు అంటున్నది? ఏం చెప్పమంటావమ్మా? వినేవాడికి చెప్పొచ్చు, వినని వాడికి ఎన్ని చెప్పి ఏం లాభం? ఆ బలరాంను సీతను మా అల్లుడు గారు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆ బలరాం సంగతి తెలిసి కూడా ఇంట్లో పెట్టుకున్నాడంటే ఏం అనుకోవాలి? బలరాం ఎలాంటి వాడో మీకెవ్వరికీ తెలీదు. వాడిలో కంసుడి అంశం ఉంది, దుర్యోధనుడి దుర్బుద్ధి ఉంది, మారీచుడి మాయ ఉంది, శకుని ఎత్తుంది, శనిగాడి పాదం వాడిది. తన ఆరో ప్రాణం లక్ష్మి పోయినందుకు మా అల్లుడు బాధపడే ఉండొచ్చు. దానికి బలరాం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం మంచిదా? కాదు.
నిప్పుని గుప్పిట్లో పెట్టుకున్నట్టే. అల్లుడు గోతులో పెడితే పక్క నుండి కూడా పట్టించుకొని దుర్మార్గుడు ఆ బలరాం. అది అనుభవించాలి. అనుభవిస్తే గానీ మా అల్లుడికి తెలిసిరాదు. ఆ బలరాం మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అందుకే ఆ ఇంటితో తెగదంపులు చేసుకుని వచ్చేసా. మొత్తానికి మీ అల్లుడు గారి మీద అలిగి వచ్చేసావన్నమాట. నా అలక్కి ఫలితం తొందరలోనే తెలుస్తుంది. అయితే ఇంకా ఇంటికి వెళ్ళవా? చస్తే ఎళ్ళను. చచ్చిన తర్వాత వెళ్ళేది అక్కడికి కాదుగా. ఏ అనిత, ఏంటా మాటలు? నన్ను ఆట పట్టిస్తుందమ్మా. పట్టించని. ఏ మూర్తి, నేనిక్కడ ఉండడం మీకేమైనా అభ్యంతరమా? మాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. నాకు తెలుసు, అందుకేక స్వతంత్రించి వచ్చింది. ఏమే, మీ నాన్న చెప్పిన మాటలు విన్నావుగా? వెళ్ళి వేడివేడిగా కాఫీ పట్టరా. ఏమే శారదా, పెట్టి లోపల పెట్టు. ఒరే మూర్తి, ఫ్యాన్ వేయరా. అల్లుడా నేనా తేల్చేస్తాను. సీత వచ్చిందా? పీడ విరగడైందనుకుంటే మళ్ళీ తగలడిందనమాట. తప్పలేదు. తప్పలేదని చెప్పి తప్పించుకోకు మ్యాన్. సీతతో పాటు వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు అందరం ఇంట్లో సెటిల్ అయ్యారనుకుంటాను. అయ్యారని ఎన్నిసార్లు చెప్పాలి? నా ఫీలింగ్స్ నీకు అర్థం కావడం లేదు మ్యాన్. తన మేనకోడలు సీతను నీకు కట్టబెట్టాలని మీ నాన్నగారు అనుకుంటే చస్తే అనుకోరు. ఎందుకని? నీ సందేహాలు సంతకెళ్ళా. పెళ్లికి క్యూలో నాకన్నా ముందు మా అన్నయ్య ఉన్నాడుగా. అదేం పెద్ద అడ్డం కాదుగా. అంటే నీ ఉద్దేశం? సీతకు నీ మీదే దృష్టి ఉంది, నీ మీదే కన్నేసింది. అందుకే ఐ లవ్ యూ అంటూ లెటర్ రాసింది. ఆఫ్ కోర్స్. సపోజ్ సీత నిన్నే చేసుకుంటాను అని పట్టుబడితే? పట్టుబడితే నీ రియాక్షన్ ఏంటి? పట్టు చిక్కనుగా. మెడ ఉంచితే? గొడవ పెడతాను. ఏమని గొడవ పెడతావు? సీత నాకు నచ్చలేదు అని చెప్పేస్తాను. దానికి మీ వాళ్ళు ఒప్పుకోకపోతే? హాల్లో ఫ్యాన్ కురేసుకొని చస్తానని బెదిరించి మా వాళ్ళందరినీ నా దారిలోకి తీసుకొస్తాను. నిజంగా? ప్రామిస్. అమ్మయ్యా. రేయ్ బాలాజీ, విలువిద్య నేర్చుకునేటప్పుడు అర్జునుడి కంటికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు నీ కంటికి నేను మాత్రమే కనిపించాలి. ఏంట్రా ఆ వెదవలుక్కు? సీత ఎంటర్ అయిందని నన్ను గాని చిన్న చూపు చూసావో చేతబడి చేయించేస్తాను. జాగ్రత్త. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అన్నట్టుగా సీత వంక నువ్వు చూడకూడదు, సీతతో నువ్వు మాట్లాడకూడదు. అండర్స్టాండ్? ఓవర్ యాక్టింగ్ వద్దు కానీ కూర్చోరా కుర్రకుంక. ఒకవేళ పొరపాటుగా ఏదైనా కమిట్ అయ్యావో కట్ చేసేస్తాను. ఏం కట్ చేస్తావు? నీ తోక. అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత అనిత పుట్టింది అనుకుంటాను. ఇదిగో టాపిక్ డైవర్ట్ చేయకు. నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? హలో, నువ్వెలాంటి వాడివో తెలుసు కాబట్టే ముందుగా వార్నింగ్ ఇస్తున్నాను. నీ మీదొట్టు, నువ్వే నా జట్టు. కట్టి పెట్టు. నాకు నీ మీద నమ్మకం లీస్ట్. దిస్ ఇస్ టూ మచ్. పిచ్చి పిచ్చి వేషాలు వేసావో పుచ్చు పగిలిపోద్ది. రేయ్ బాలాజీ, మీ లక్ష్మీ నివాస్లో ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది. ఎలా? మా అన్నయ్య అదే పెరుమాళ్ మీ ఇంట్లోనే సెటిల్ అయ్యాడు కదా, ఎప్పటికప్పుడు ఉప్పు అందిస్తూనే ఉంటాడు. వాడిని ఏజెంటా? కాదు, నమ్మిన బంటు. అంటే హనుమంతుడు అనమాట. అలాగే అనుకో. వాడిని ఉప్పందించే పరిస్థితి రానివ్వను. అంటే వాడి కళ్ళు కప్పుతావా? అయ్యో బాబోయ్, అంత ధైర్యం నాకెక్కడిది? పెళ్లి కాకుండానే నువ్వింత కంట్రోల్ చేస్తున్నావే, రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తావో? కొంకను ముడేసుకుంటాను, అవసరమైనప్పుడల్లా వదిలేస్తూ ఉంటాను. అవసరమైనప్పుడా? ఏ అవసరం? ఏంట్రా డబుల్ మీనింగ్ మాటలు? ఏం లేదు. 2 అడుగుల డిస్టెన్స్, అర్థమైందా? అవును బాసు, మీ ఇంట్లో స్వీట్ 16 ఉంది కదా, ఆ బ్యూటీ క్వీన్ ని ఎప్పుడన్నా మీటావా? మీటడం అంటే ఏంటి బ్రదర్? గిల్లడం అన్నమాట. ఏం బాసు, ఆ పిల్లని ఎప్పుడైనా గిల్లావా? నేను దాన్ని కానీ గిల్లాను అనుకో, మా నాన్న నన్ను గిల్లి నాకు చేస్తాడు పెళ్లి. అంటే కొడతాడా? కొట్టడు, దాన్ని ఇచ్చి కట్టబెట్టేస్తాడు. కట్టబెడితే కట్టుకో బాసు. బాటిల్ పెట్టి మొహం మీద కొట్టాననుకో షేపులు మారిపోగలవు. సారీ బాసు. ఒరే, ఎప్పుడైతే నా శీలం పోయిందో అప్పుడే నా మెంటాలిటీ మారిపోయిందిరా. పెళ్ళి, పెళ్ళం, పిల్లలు హెల్ రా. అస్సలు అలాంటి కమిట్మెంట్స్ మనకు పట్టవరా. ఐఎమ్ ఫ్రీ బర్డ్. యూజ్ అండ్ త్రో పాలసీ రా నాదే. రోజుకో రోజు. అదిరా నా సైకాలజీ. రోజుకో రోజా అంటున్నావు, మరి వారం రోజులుగా జానకిని ఎందుకు కంటిన్యూ చేస్తున్నావురా? అదేరా ఈ జానకిలో ఉన్న కీ. సీత,
లక్ష్యం కోసం లక్ష్మీ నివాసంలో పాగా వేశాం. ఇప్పుడు నీ పథకం ప్రకారం మనం ఏం చెయ్యాలి? ఎట్టించి నౌకు రావాలి? అమ్మ మీద అభిమానంతో మావయ్య మనల్ని ఆదరించాడు. కానీ మిగతా వాళ్ళు మనల్ని అంతగా ఆదరించలేరు. లోపల మనవంటే మండిపడుతుంటారు. డేగ కళ్ళతో మనల్ని అనుక్షణం కనిపెడుతూ ఉంటారు. శత్రువైన అతిథి విలువ మిత్రుడైన అతిథి విలువ కన్నా ఎక్కువ అన్నట్టుగా మనం ఇక్కడ ఉన్నాం. మొదటి రోజున చుట్టం, రెండో రోజున కష్టం, మూడో రోజున అయస్టు అన్నట్టుగా మనం ఉండకూడదు. రేపు చేయాలనుకున్నది ఈవేళ చేయాలి, ఈవేళ చేయాలనుకున్నది ఈ క్షణమే చేయాలి. అయితే ఆలస్యం దేనికి? కానీ ఏం చేయాలో చెప్పు. అదే ఆ తొందరే పనికిరాదు. మన ఆపరేషన్స్లో పాయిజన్గా ఉండాలి. నొప్పి తెలియకుండా ముప్పు తీసుకురావాలి. గురి చూసి ఉరి బిగిస్తే కిక్కురు మరకుండా ధర్మారావు కుటుంబం మొత్తం కుక్క చావు చావాలి. ఇది ఒకరోజు యుద్ధం కాదు, మహాసంగ్రామం. అబ్బా, నువ్వు నాకు పాఠాలు చెప్పొద్దు. ఏం చేయాలో సూటిగా చెప్పు. అదే ప్రయత్నంలో ఉన్నాను. ఏం చేయాలనేది ఆలోచించి చెప్తాను. సరే, అందాక నేను కాసేపు బయట తిరిగి వస్తాను. ఏమయ్యా డ్రైవర్ బాబు, నీ పేరేంటి? మణి అండి. మణి. ఆ కొట్టెక్కడా? ఏ కొట్టండి? ఆ కొట్టయ్యా. కిరాణా కొట్టండి, అదే వెనకీదిలో ఉందండి. ఆ కొట్టు. ఇల్లు కొట్టండి, అదేమో ఆ ఈదు మొగలో ఉందండి. ఆ కొట్టయ్యా. బట్టలు కొట్టండి, అదే ఆ ముందు వీధిలో ఉందండి. మందు కొట్టు. మందులు కొట్ట? ఇంగ్లీష్ మందులు కొట్ట, ఆయుర్వేద మందులు కొట్ట? మందు కొట్టంటే ఆ మందులు కొట్టు కాదయ్యా, ఇంకో మందు కొట్టు. అంటే హోమియోపతి మందులు కొట్ట? కాదయ్యా, ఎరిగిలి మందు కొట్టు. నువ్వెక్కడ దొరికావయ్యా? ఇంతకాలం బట్టి మోటార్ ఫీల్డ్ లో ఉన్నావు, మందు కొట్టడం అంటే ఆ మాత్రం తెలియదా? ఓహో, మీరు అడిగింది వైన్ షాప్ గురించా? షబ్బా, ఇప్పటికి వెలిగిందనమాట ట్యూబ్లైట్. అవును, ఆ మందు కొట్టు ఎక్కడా? మీరు మందు తాగుతారా? అంటే ఒళ్ళు బాగుండకపోతే ఒక్క పెగ్గు తాగుతానయ్యా. మనసు బాగుందనుకో 2 పెగ్గులు తాగుతాను. ఒళ్ళు మనసు 2 బాగున్నాయి అనుకో పెగ్గు మీద పెగ్గు కొడుతూనే ఉంటాను. కానీ ఇప్పుడు మందు కొట్టడానికి సందర్భం ఏమిటి అని నీకు డౌట్ రావచ్చు. మా బావమరిది సిరి సంపద చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుందయ్యా. అందుకే పెగ్గు మీద పెగ్గు 2 పెగ్గులు కొట్టాలనుకున్నాను. అయ్యగారికి ఇలాంటివి నచ్చవండి. అబ్బా, మందు పుచ్చుకునేది నేనయ్యా, మీ అయ్యగారు కాదు. మందు కొట్టి ఎక్కడో చెప్పు. అయినా అయ్యగారికి తెలిస్తే ఎట్టా తెలుస్తుందయ్యా? నువ్వు చెబుతావా? మరి నేను చెప్పను కదా. నరాలు జివ్వులు లాగేస్తున్నాయి. మందు కొట్టి ఎక్కడో చెప్పు. అబ్బా, నాకు జ్వరం వచ్చేటట్టుందండి బాబు. బావా ఏమిటి మణితో మాట్లాడుతున్నావు? అయ్యా, అది ఏం లేదు బావా, ఇంత పెద్దిల్లు కట్టారు కదా, ఇంత చిన్న కారు కొన్నారేమిటా అని అడుగుతున్నాను. ఏమండి, కొట్టు ఎక్కడని అడిగారు కదండి. కొట్ట? ఏం కొట్టు బావా? అదే అయ్యగారు. కొట్టంటే బావా, ఇప్పుడు పచారీ సరుకులు తెచ్చుకోవడానికి కొట్టు కావాలి కదా, ఆ కొట్టు. దాని గురించి అడిగాను అనమాట. ఏ కొట్టుకు నువ్వు వెళ్ళక్కర్లేదు, కొట్టే నీ దగ్గరకు వస్తుంది. చెప్పు, నీకేం కావాలి? కొట్టే ఇంటికి వస్తుందా? రేయ్ ధర్మారావు, కరెన్సీ కట్టలు నీ కళ్ళకు మత్తు తెప్పిస్తున్నాయి. నడమంత్రపు చెరుతో కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. ఇది ఎంతకాలమో నేను చూస్తాను. మీ అత్త నన్ను శనిగాడంటుందిరా. నిన్ను పాపన్ని చేసేదాకా నేను నిద్రపోను. బావా ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు బావా, ఇంత అభిమానించే నిన్ను వదిలిపెట్టుకుని ఇంతకాలం మేమెందుకున్నావా అని ఆలోచిస్తున్నాను. బావా, నా చెల్లెలు నిజంగా చనిపోయిందా? అదేమిటి బావా అలా అడుగుతున్నావు? నీకేమైనా అనుమానమా? అనుమానం అని కాదు, నిజంగా చచ్చిపోయింది బావా. నా కళ్ళు ఎదురుకుండానే ఏట్టు కొట్టుకుపోయింది. అక్కడికి నేను ప్రాణాలుగా తెగించి ఈదుకుంటూ వెళ్ళాను, కానీ శవం కూడా దొరకలేదు. ఏ నది వల్ల నాకు మంచి జరిగిందో అదే నది వల్ల నాకు చెడు కూడా జరిగింది. నది వల్ల నీకు మంచి జరిగిందా? అదేమిటి బావా? అదే బావా, నువ్వు ఈదుకుంటూ వెళ్ళినా నా చెల్లెలి జాడ దొరకలేదా? లేదు బావా, ఒకవేళ దొరుకుంటే నీ చెల్లెల్ని దహనం చేసిన చోట ఒక పెద్ద సమాధి కట్టుండేవాడిని. ఊరుకో బావా, ఊరుకో. ఇదంతా నా దురదృష్టం. అది నా అదృష్టం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఇల్లే గొప్ప నిదర్శనం. వసుదైక కుటుంబాన్ని సాధించడానికి
ఇల్లే ఆదర్శం. మన ఇంటి చరిత్ర గాలిగోపురంలా ఉండాలని మూర్తి గాలిగోపురం బహుకరిస్తే ఈ ఇంటి చరిత్ర మేం నిలబడతామంటూ నా పిల్లలు ఈ ఇంటిని బహుకరించారు. ధర్మారావు, ఈ బొమ్మరిల్లు బహుకరించిన నీ పిల్లలు నీ ఇంటి చరిత్ర నిలబెడతామంటున్నారు. నీ ఇంటికి చరిత్రే లేకుండా చేస్తాను. ఇందు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నాన్నగారు నీకు బట్టలు కొనమన్నారు. మా నాన్న కొనమన్నాడా? కాదు, మా నాన్న. మీ నాన్న నాకెందుకు నాన్న అవుతాడు? మామయ్య కదా అవుతాడు. సరే, మావయ్యే రా. నమస్కారం నాయుడు గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నావా? బాగున్నానయ్యా. ఈ అమ్మాయి మీ కూతురు కవిత కదూ? అవును. బాగున్నావమ్మా? బాగానే ఉన్నాను. ఏం కావాలి మేడం? ఇతనికి సరిపడ్డ ప్యాంట్ చూపించండి. ప్యాంట్లు ఎందుకు? నేను తొడిగే నిక్కర్లేగా. నిక్కర్లు వేసుకునేది చిన్న పిల్లలు. నువ్వు పెద్దవాడి అయ్యావుగా, ప్యాంట్లే వేసుకోవాలి. అలాగా? ఇందు ఇందు అక్కడ చూడు. అతను నాకంటే పెద్దోడేగా. అతను నాలాగెందుకు నిక్కరేసుకున్నాడు చెప్పిందు. పెరుమాళ్ళు, నేను చెప్పినట్టు వింటావా లేదా? సరే, వింటాను. ఇందులో నీకే కలర్ నచ్చిందో తీసుకో. మీరెళ్ళి బట్టలు చూడండి అయ్యా. సరే, అందరూ బాగున్నారు కదా? బాగున్నారయ్యా. మళ్ళీ కలుద్దాం. ఉంటారయ్యా. అది బాగుంది కదూ? ఏదమ్మా? ఆ పక్కది. సారీ మేడం. పర్వాలేదమ్మా. ఇందు 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 నాకు ప్యాంటుకి బెల్ట్ కావాలి. తీసుకో. సరే. ఇందు, ఈ రంగు ఎలా ఉంది? ఇందు చెప్పు, ఈ రంగు ఎలా ఉంది? యు రాస్కెల్ షిట్. ఆగండి. ఏమండి, ఎందుకు కొడుతున్నారు? నోరు మూసుకుని పోవే. పెద్ద అడగటానికి వచ్చింది. ఇప్పుడేం అడిగానని అంత తలబిరుసుగా మాట్లాడుతున్నావు? చెప్పు, ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టానో ఆ వెధవనే అడుగు. హలో, కొంచెం మర్యాదగా మాట్లాడతావా? తప్పు చేసిన వాళ్ళకి మర్యాద ఏంటి? అతనేం తప్పు చేశాడు? చెప్పానుగా, ఆ వెధవనే అడగమని. ఏయ్, మళ్ళీ మళ్ళీ మర్యాద లేకుండా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు చేసే వరకు చూస్తూ ఉండడానికి నేనేం చేతగా దద్దమని అనుకున్నావా? చెప్పు తీసుకో. ఏమిటి చెప్పు తీయటం? కవిత, ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమండి, మా ఇందు అనుకుని పొరపాటుగా ఈ అమ్మాయి చేయి పట్టుకున్నాను. దాంతో నన్ను కొట్టేసిందండి. తెలియక పొరపాటుగా చేయి పట్టుకున్నాడు. ఆ మాత్రం దానికి కొట్టడమేనా? కొట్టడమేనా? చీరేస్తా. నువ్వు ఊరుకో. చూడమ్మా, తెలియక తప్పు చేసింది. నా కూతురు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అమ్మా, నువ్వు నోర్మి. అమ్మా, తప్పు చేసింది మేము. మీరు క్షమాపణ చెప్పడం దేనికి? వెళ్ళొస్తాం. రా పెరుమాళ్ళు. బాగుందా? కరెక్ట్ గా సూట్ అయ్యాయి. నిజంగా? అద్దంలో చూసుకున్నావా? నిలుటోద్దాం ముందు నిలబడి 1కి 10 సార్లు వెనక ముందు చూసుకున్నాను. నీకేమనిపించింది? కొత్తగా ఉంది. కొత్త బట్టలు అలాగే ఉంటాయి. మరి మావయ్యకు చూపించావా? మా నాన్నకా? కాదు, మా నాన్నకి. మావయ్య గారికా? సిగ్గేస్తుంది. నా దగ్గర లేని సిగ్గు మా నాన్న దగ్గర ఎందుకు? నువ్వైతే నా ఫ్రెండు. మా నాన్న అందరికీ ఫ్రెండ్. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగా? అదిగో.
మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య గారు నన్ను దీవించండి. కొత్త మర్యాదలు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఇందు చెప్పింది. అత్తయ్య ఈ డ్రెస్ ఎలా ఉంది అత్తయ్య? ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు. అదేం లేదు అత్తయ్య, అంతా మామయ్య గారి అభిమానం. పెరుమాళ్ళు, మీ అమ్మ నాకు చేసిన దాంట్లో నేను చేసింది ఎంతరా? మీకెంత చేసినా ఆ రుణం తీరదు. నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా మొహమాట పడకుండా అడుగు. ఎప్పుడో ఎందుకండి, ఇప్పుడే అడిగేస్తానండి. మామయ్య గారండి నాకు సైకిల్ కావాలండి. సైకిలా? 2 చక్రాల సైకిల్ కాదండి, 4 చక్రాల సైకిల్ కావాలండి. 4 చక్రాల సైకిల్ ఎక్కడ ఉంటుందిరా? నువ్వు భలేవాడి బావా. ఈడసలే బుర్ర తక్కువ సన్నాసి. ఆడు చెప్పింది నువ్వు కూడా నువ్వు అంటావేమిటి? పల్లెటూరు నువ్వే బుర్ర తక్కువ. ఇప్పుడు సైకిల్ పడిపోకుండా ఉండడానికి అటువైపు చక్రం ఇటువైపు చక్రం ఉంది కదా, అది. ఓ అదే, సరే కొనిస్తానులే. బావా నువ్వు వాడికి ఏం కొనిపెట్టక్కర్లేదు, కానీ నువ్వేమైనా చెయ్యాలనుకుంటే నా కూతురికి చెయ్యవయ్యా. ఏం చేయమంటావు చెప్పు బావా. నా కూతురికి పెళ్లి చెయ్యి, దాన్ని నీ ఇంటి కోడల్ని చేసుకో. అంతకన్నా నాకు కావలసింది ఏముంది? అదేం పెద్ద విషయం కాదు బావా. నీ 3 మేనళ్ళలో సీత ఎవరిని ఇష్టపడితే వాడికిచ్చి పెళ్లి చేద్దాం. అమ్మా సీత, నీకెవరంటే ఇష్టం? చెప్పమ్మా, మామ అడుగుతుంటే చెప్పడానికే. చెప్పు. తొందర ఏం లేదమ్మా, బాగా ఆలోచించి చెప్పు. మావయ్య, నాకు వినోద్ బావంటే ఇష్టం.